హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక్కసారి పునుగులని ఇలా ట్రై చేయండి. క్రిస్పీ రవ్వ పునుగులు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక 1 కప్ మైదాని అలాగే 1/2 కప్ రవ్వని కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని 1/2 కప్ వరకు పెరుగుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలాగే 2 స్పూన్స్ జీలకర్రని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం పునుగులు ఫ్రై చేసుకోనికి ఆయిల్ని హీట్ చేసుకుందాం. పునుగులను ఫ్రై చేసుకోవడానికి ఎప్పుడైనా సరే కానీ ఆయిల్ని ఓవర్ హీట్ చేసుకోవద్దు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఆయిల్లో చిన్నగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో పునుగులు వేసుకోవాలి. పునుగులని ఆయిల్లో వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. పునుగులని ఎప్పుడైనా సరే కానీ హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన మాడిపోతుంది, లోపల పిండిగానే ఉంటుంది. అందుకనే పునుగుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పునుగులని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పునుగులు రెడీ అయినట్టే. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి రవ్వని యాడ్ చేసి పునుగులు చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి పునుగులు. ఈ పునుగులు పల్లీ చట్నీతో కంటే టమాటా చట్నీతో టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పునుగుల రెసిపీని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.